హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఎకిన్ సమర్. ఈరోజు మన స్పెషల్ బ్లాగ్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా? ఈరోజు మేము ఉపవాసంలో ఉన్న వాళ్ళందరికీ 150 మెంబర్స్కి మేమైతే భోజనాలు ప్రిపేర్ చేస్తున్నాం మా ఇంట్లో. సో ఈ డే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పటిలాగా చికెన్ మటన్ కాకుండా ఈసారి మేము ప్రాన్స్ బిర్యానీ చేయాలని ఫిక్స్ అయ్యాము. ఎప్పుడు చికెన్ మటనే కాకుండా కొంచెం యూనిక్గా ప్రాన్స్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు ఫ్రైడే నమాజ్ చేసుకుని వచ్చేస్తాను. అంతలోకి చిన్న బ్రేక్ తీసుకుందాము. ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన వ్లాగ్లోకి. సో గాయస్, నేనైతే మా జుమ్మా నమాజ్ కంప్లీట్ చేసుకొని నేను ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసరికి మా కజిన్ ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా వచ్చున్నారు మా ఇంటికి. ఇంకా వీళ్ళందరూ కూర్చొని బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేస్తూ ఉన్నారనమాట స్పీడ్గా. బయటికి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుని వచ్చేసి ఇంకా మొత్తం స్టార్ట్ చేసేసరికి టైం అయితే 3:30 అయింది. సో అందువల్ల స్పీడప్ చేశారు కొంచెం. ఇంకా మా మమ్మీ అయితే మసాలాలు ఇవన్నీ బిర్యానీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ని అయితే రెడీ చేసి పెట్టేశారు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వేడి గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతా ఉంది. 10 కట్లు గోంగూర అనమాట ఇవి. ఇంకా ఇది వచ్చేసి చికెన్ కర్రీ వేడిగా కుక్ అవుతుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా ఈ చికెన్ కర్రీ వచ్చేసి ఇంకా మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. ఇంకా మాకు ఆఫ్టర్నూన్ మీల్స్ కావాలి కదా, సో అందుకోసం ప్రిపేర్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నామని చెప్పేసి, ప్రాన్స్ బిర్యానీ వేసి చేయడం లేదు, ప్రాన్స్ని కర్రీలా చేస్తున్నాము. ఇవన్నీ వచ్చేసి 8 kgs అనమాట. ఈ ప్రాన్స్ మనం 8 kgs తీసుకుంటే దాంట్లో వేస్ట్ అంతా పోయి మనకి 4 kgs వస్తాయి. ఇంకా స్లోగా మా మమ్మీ అయితే అన్ని కర్రీస్ని ప్రిపేర్ చేసేసారు. ఇంకా మెయిన్ థింగ్ బిర్యానీ ఒకటి చేయడం బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఎలా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో నేను చూపిస్తాను మీకు. స్టవ్ మీద పెద్ద దబ్బర పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని బిర్యానీకి కావాల్సిన చెక్క, లవంగం, మొగ్గ ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా మసాలా ఐటమ్స్ అన్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేశాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా గుక్కుతున్న సమయంలోనే నెయ్యి యాడ్ చేసుకుని, నేను మీకు 1 స్పూన్ వేసినట్టు మీకు చూపించాను. యాక్చువల్లీ మేమైతే 4-5 స్పూన్స్ వేసాము. మీరు ఎంత ఫుడ్ ప్రిపేర్ చేస్తారో దానికి సరిపోయి అంతగా నెయ్యి వేసుకుని సరిపోద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ వేసుకొని ఇలా బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే రైస్ని నానబెట్టి ఉన్నాము. ఇవి వచ్చేసి 10 kgs రైస్ అనమాట. మధ్యలో ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలా బాగా కుక్ అవుతున్న సమయంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్, ధనియా పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని సరిపోయినంతగా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ మసాలా అంతా కూడా బాగా లైట్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ బిర్యానీ చేసే ప్రాసెస్లో మా నాన్న కూడా ఒక చేసేసారు. ఈ స్పూన్తో కలపాలంటే చాలా స్టామినా కావాలి. ఈ స్పూన్ చాలా వెయిట్ ఉంటుంది. అదే కాకుండా మనం మసాలా మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మసాలా బాగా కుక్ అయిన తర్వాత మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని కేజీలు అయితే రైస్ తీసుకున్నామో దానికి సరిపోయే అంత క్వాంటిటీలో మనం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ పుదీనా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. బాగా వాటర్ బాయిల్ అవుతున్న సమయంలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మీకు బిర్యానీ సగం కుక్ అయిన సమయంలో మీరైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కలర్ఫుల్గా ఉంటుంది. మీకు అవైలబుల్గా ఉన్న కలర్స్ యాడ్ చేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ అయితే చూడడానికి. ఇది కాసేపు దమ్కి వదిలేయాలి. ఇంకా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేది రైస్ మొత్తం. ఇంకా ఈ రైస్ కూడా ఒక 10 minutesలో ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా దమ్ పెట్టేసుకునే కొంచెం సేపు సరిపోతుంది. ఇంకా మనమైతే ప్యాకింగ్ చేయడానికి వెళ్ళిపోతాము. ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రొయ్యల కర్రీ అయితే మంచి గుమగుమ స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ రొయ్యల కర్రీతో పాటు గోంగూర కూడా ప్రిపేర్ చేసి ఉంచాం మేమైతే. ఇంక ఈ కర్రీస్ అన్నిటిని మేమైతే ఒక్కొక్కటిగా బాక్స్లో పెట్టేసి ఇంకా మా అక్క, మా కజిన్ ఇంకా ప్యాక్ చేసేస్తున్నారు ఈ విధంగా.
మొత్తం 150 మెంబర్స్కి సరిపోయేటట్టుగా ప్యాకింగ్ చేసి పెట్టారు కర్రీ ఇంకా గోంగూర. ఇంక ఈ వేడి వేడి బిర్యానీ ఎక్కువసేపు వేడిగా ఉండడం కోసం మేమైతే కాపర్ బ్యాగ్స్ యూస్ చేస్తున్నాము. దీంట్లో అయితే వేడిగా ఉంటుంది రైస్ కొంచెం సేపటి దాకా. ఎందుకంటే మేము ఇఫ్తియార్ చేయడానికి వెళ్ళిపోవాలి. ఇంకా ఇఫ్తియార్ చేసిన తర్వాత మాకైతే ఒక నమాజ్ ఉంటుంది. ఆ నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయాక ఈ ఫుడ్ అనేది మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అందరికి. ఇంకా మా నాన్న అయితే రైస్ మొత్తం ఇలా బ్యాగ్స్లో వేసిస్తే నేను తీసుకొని వాటికి రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఇస్తున్నాను. ఇంకా మా అక్క వచ్చేసి మొత్తం ప్యాకింగ్ చేసేస్తుంది. ఇంకా మేమైతే ఇఫ్తియార్కి టైం అవుతుంది. ఈరోజు మా ఇఫ్తియార్ స్పెషల్స్ ఏంటో కూడా మీకు చూపిస్తాము. సో గైస్ చూసారు కదా, ఇవి వచ్చేసి మా ఇఫ్తియార్ స్పెషల్ ఫుడ్ అనమాట. ఈరోజు ఈ దోసక వచ్చేసి ఆర్గానిక్ మా చెట్టుకి పండిందే. ఇంకా ఇది వచ్చేసి మా డాడీ మసీద్లోంచి నా కోసం తీసుకుని వచ్చిన లడ్డు. ఇంకా నేను మార్నింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ తీసుకున్నాను. చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో ఎస్పెషల్ కిట్ క్యాట్ అంటే ఇంకా ఇష్టం నాకు. ఇంకా మార్నింగ్ ఏం తినేది ఉండదు కదా, ఇంక ఇఫ్తియార్ టైంలో తినడానికి ఉంటుందని చెప్పేసి ఇంక ఇప్పుడు దాకా దాచిపెట్టాను దీన్ని. చల్లగా ఉండే కస్టర్డ్. మిగిలిన కస్టర్డ్ ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవి వచ్చేసి డేట్స్ అనమాట. ఇంక ఈ డేట్స్ అయితే మా ఇంట్లో బాక్సులు అయిపోతూ ఉంటాయి ఇఫ్తియార్ టైంలో. ఇంకా మార్నింగ్ నుంచి మేము వాటర్ తాగకుండా ఎంగిలి కూడా మింగకూడదు కదా, సో అందుకోసం ఇఫ్తియార్ టైంలో నేనైతే థమ్సప్ తీసుకుని వచ్చాను. కొంచెం ఉపశమనంగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఫైనల్గా వేడిగా ఈ ఆష్ వచ్చేసి చికెన్తో తయారు చేస్తారు. ఇది వచ్చేసి రామ్దాన్ టైమింగ్లో ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు. వన్ ఆఫ్ ద స్పెషల్ ఫుడ్ అనమాట ఇది రామ్దాన్ అప్పుడు. ఈ ఫుడ్ అంతా తినడానికి ముందు మేమైతే నమాజ్ చేసుకొని వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ టైం అప్పుడు దువా చదువుకొని మా ఇఫ్తియార్ స్టార్ట్ అయితే చేస్తాము, మా ఉపవాసం బ్రేక్ చేసుకొని. ఇంకా ఇన్ని ఫుడ్స్ ఉన్న దీంట్లో ముందుగా మేము తినేది వచ్చేసి ఖజూర్ అంటే మీకు తెలిసిందే, డేట్స్ని ఖజూర్ అంటాం మా భాషలో. ఖజూర్ తినడం వల్ల సున్నత్ అని అంటూ ఉంటారు. ఐ మీన్ మంచిది అని చెప్పి అర్థం దానికి. ఇంకా ఇఫ్తియార్ కోసం మసీదులో ఉన్న వాళ్ళందరి కోసం చక్కెర పొంగల్ కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చేసారు మా పిన్ని వాళ్ళైతే. సో గైస్ చూసారు కదా, ఇలానే ఇంకొన్ని వెరైటీ ఫుడ్స్తో మా ఇఫ్తియార్ అయితే మేము స్టార్ట్ చేస్తూ ఉంటాము ఎవ్రీ డే. ఇంకా ఎంజాయ్గా ఫుల్గా లాగిచ్చేస్తాడు అనుకుంటారేమో. అంత సీన్ లేదు. మనం ఎంత దగ్గరకున్నా కూడా మనం ఎక్కువ తినలేము. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి పచ్చి మంచినీళ్ళుగా తాగకుండా ఉపవాసం ఉంటాం కదా, సో మేమైతే ముందుగా ఎక్కువ వాటర్ తాగేస్తాము. దానివల్ల మేము ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేము. ఎక్కువ ఇలా ఫ్రూట్స్కి నేనైతే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాను, ఎనర్జీ ఈజీగా గ్రోత్ అవుతుందని. ఇంకా ఈ ఇఫ్తియార్ మొత్తం ఇంకా మా కజిన్స్ మేము అందరం కలిసేసి ఇంకా మా హాల్లో కూర్చొని ఇంకా అందరం కలిసి హ్యాపీగా తింటూ మేమైతే మా ఇఫ్తియార్ని అయితే ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి రంజాన్ అప్పుడు మేమైతే ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ మసీద్లో ఫుడ్ ఇలా పెడతా ఉంటాము. కానీ ఈసారి ఫుడ్ అనేది కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇలా ఫుడ్ మసీద్లో వేయడానికి ఉండడం లేదు. ఈ విధంగా ప్యాకింగ్ చేసేసి ప్రతి ఒక్కరు ఇలా ఇచ్చేస్తున్నారు. సో మేము కూడా అదే ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మేము ప్రతి ఇయర్ ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి రోజా ఉన్న వాళ్ళందరికీ ఇలా దావత్ ఇస్తూ ఉంటాము. ఇంకా ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నేను ఒక ఐటమ్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేశాను ఆల్రెడీ, ఆష్ అని చెప్పేసి. ఆష్ వచ్చేసి చికెన్తో చేస్తానని చెప్పాను కదా, కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఆష్ అని. ఇంకా హలీం కూడా నాకు అంత ఇష్టం ఉండవు. అసలు చెప్పాలంటే ఈ ఆష్, ఈ హలీం అనేది వన్ ఆఫ్ ద స్పెషల్ ఫుడ్. ఈ రంజాన్ అప్పుడు మాత్రం ఇవి ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కానీ నాకు ఎందుకు నచ్చదు చిన్నప్పటి నుంచి. మా మమ్మీ అయితే నేను తిననని చెప్పేసి తిట్టి మరీ ఒక స్పూన్ నేను తినిపిస్తూ ఉంటారు. ఇయర్లీ వన్స్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ కూడా తినట్లేదని చెప్పేసి. ఇంకా దానివల్ల నేను కొంచెం ట్రై చేస్తూ ఉంటాను, ఎక్కువైతే తినలేను అసలు. ఇంకా మా ఫుడ్ ఐటమ్స్లో మీకు చాలా బాగా ఇష్టమైంది ఖీర్, ఇంకా హలీం అలా చాలా బాగా నచ్చుతూ ఉంటాయి మీకు ఎక్స్పెషల్లీగా. ఇంకా మా ఇఫ్తియార్ అయితే నేనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మేమైతే నమాజ్ చదువుకోవడానికి వెళ్ళిపోవాలి.
సో గాయస్ ఈరోజు నేను ఒకటి అనుకున్నాను, గివేవే ఇవ్వాలనుకుంటున్నాను. నాకు నెక్స్ట్ రంజాన్ కల్లా 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తే నేను తప్పకుండా అందరికీ మా ముస్లిమ్స్ ఫేవరెట్ ఖీర్ని అందరికీ గివేవేలో ఇద్దాం అనుకుంటున్నాను, ఇంకా హలీంని కూడా. ఐ హోప్ మీ అందరు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనం కిందకి వెళ్ళిపోయి మన కార్లో ఇంకా మొత్తం ప్యాక్ చేసి పెట్టుకుని ఫుడ్ అన్నిటిని కార్లో వేసేసుకొని ఇంకా మనైతే మసీద్కి వెళ్ళిపోతాము. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే టైం అయింది. ఇంకా మసీద్కి వెళ్ళిపోయి నమాజ్ చదువుకొని ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేయడమే ఇంకా మన ఇంటికి. ఇంకా అక్కడికి వెళ్ళి కెమెరా అయితే అస్సలు ఆన్ చేయను. ఇంకా మనం ఇంటికి వచ్చాక మనం మిగతా ముచ్చట్లు మాట్లాడేసుకుందాము. సో గైస్ సక్సెస్ఫుల్ గా మనమైతే ఫుడ్ అయితే అందరికి పంచేసాము మసీద్ దగ్గర. సో ఒక్కటి కూడా మిగలలేదు బ్యాలెన్స్. ఇంకా 150 మెంబర్స్ కి అందరికి మేమైతే సక్సెస్ఫుల్ గా ఈ రోజు అయితే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసేసాము. సో ఈరోజు చాలా హ్యాపీగా సరదాగా బిజీగా అయితే జరిపోయింది నా డే అయితే. మీరైతే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని ఇలా లాగ్ పెట్టి గుద్దేయండి, రెడ్ కలర్ బెల్ లేకండి, మా అప్డేట్స్ మీకు అలా వచ్చేస్తాయి. నెక్స్ట్ కొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఉన్న తెలుగు కొంచెం పోయింది. సో మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, take care. Bye bye. You are signing off. You are Ekin Samar.